ಆಂಧ್ರಪ್ರದೇಶ ಸಿಎಂ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರ 75ನೇ ಹುಟ್ಟುಹಬ್ಬದ ಪ್ರಯುಕ್ತ ತಿರುಮಲದಲ್ಲಿ ಒಂದು ದಿನದ ಅನ್ನ ಪ್ರಸಾದಕ್ಕಾಗಿ 44 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ದೇಣಿಗೆಯನ್ನು ನೀಡಲಾಯಿತು. ಭಾಷ್ಯಾಂ ಶಿಕ್ಷಣ ಸಂಸ್ಥೆಗಳ ಮುಖ್ಯಸ್ಥ ಭಾಷ್ಯಾಂ ರಾಮಕೃಷ್ಣ ಅವರು ತಿರುಮಲದ ತಾರಿಕೊಂಡ ವೆಂಗಮಾಂಬ ಅನ್ನಪ್ರಸಾದ ಏರ್ಪಡಿಸಿದರು. ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಮತ್ತು ಹೆಚ್ಚುವರಿ ಇಒ ವೆಂಕಯ್ಯ ಚೌಧರಿ ಅವರೊಂದಿಗೆ ಅನ್ನಪ್ರಸಾದ ಕೇಂದ್ರದಲ್ಲಿ ಭಕ್ತರಿಗೆ ಪ್ರಸಾದ ಬಡಿಸಿದರು. ಇದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಅನ್ನಪ್ರಸಾದದ ರುಚಿ ಮತ್ತು ಗುಣಮಟ್ಟದ ಬಗ್ಗೆ ನೆಲ್ಲೂರು, ಗುಂಟೂರು, ಹೈದರಾಬಾದ್ ಮತ್ತು ಕರ್ನೂಲ್ನ ಭಕ್ತರಿಂದ ಅಭಿಪ್ರಾಯವನ್ನು ಪಡೆದರು. ಭಕ್ತರು ರುಚಿ ಮತ್ತು ಗುಣಮಟ್ಟ ಅತ್ಯುತ್ತಮವಾಗಿದೆ ಅಂತ ಸಂತೃಪ್ತಿ ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ భాష్యం చైర్మన్ రామకృష్ణ గారు ఈరోజు ఒకరోజు అన్నదానానికి గాను 44 లక్షల విరాళం అందజేశారు. పరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో టీటీడీ చైర్మన్ గారికి అందించడం జరిగింది. సో ఆ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరింత కాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆశిస్తూ భాష్యం రామకృష్ణ గారు మరియు వైస్ చైర్మన్ అయినటువంటి భాష్యం హనుమంతరావు గారు, మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి భాష్యం సాకేత్ రామ్ గారు మరీ కోరుకుంటూ మేము భాష్యం తరఫున రిప్రజెంటేటివ్స్గా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి భక్తులకు అన్నదానాన్ని చేయడం అనేది జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ భాష్యం చైర్మన్ రామకృష్ణ గారు ఈరోజు ఒకరోజు అన్నదానానికి గాను 44 లక్షల విరాళం అందజేశారు. పరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో టీటీడీ చైర్మన్ గారికి అందించడం జరిగింది. సో ఆ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరింత కాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆశిస్తూ భాష్యం రామకృష్ణ గారు మరియు వైస్ చైర్మన్ అయినటువంటి భాష్యం హనుమంతరావు గారు, మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి భాష్యం సాకేత్ రామ్ గారు మరీ కోరుకుంటూ మేము భాష్యం తరఫున రిప్రజెంటేటివ్స్గా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి భక్తులకు అన్నదానాన్ని చేయడం అనేది జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని శ్రీ వెంకటేశ్వర స్వామి